లోకేష్ గారు మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. భర్తీ చేసి వేలాది మంది అనేక స్కూళ్ళల్లో జాయిన్ అయిపోయి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతా వారి వారి విధుల్లో వారు నిమగ్నమై ఉంటే వారందరినీ చెదరగొట్టేదానికి, ఆ ఉపాధ్యాయుల్లో భయభ్రాంతులను క్రియేట్ చేసేదానికి గత 3 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన కుట్రలకు తెరలేవడం జరిగింది. మేము స్పష్టంగా చెప్పాం, మెగా డిఎస్సిలో ఒక్క తప్పు జరిగినట్లు చూపించినా, లేకపోతే స్పోర్ట్స్ కోటా సంబంధించి నియామకాల్లో ఏ చిన్న తప్పు జరిగినా బహిరంగంగా చర్చిద్దామని చెప్పి సవాల్ చేశాం. ఆఖరుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే ఎక్కడ పొరపాట్లు జరిగాయో నేను చర్చించేదానికి సిద్ధంగా ఉన్నా, ధైర్యం ఉంటే తన దగ్గర ఆధారాలుంటే జగన్మోహన్ రెడ్డి గారే చర్చకు రావాలని చెప్పి ఆయన సవాల్ చేసిన ఆ సైడు నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఉండకపోగా, చర్చకు రాకపోగా, చర్చకు సిద్ధం కాకపోగా మళ్ళీ ఏదో విధంగా యువత పైన గొడ్డలి తీసుకొని వారిని నరకాలనే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వారి కళ్ళల్లో కోపం తాండవిస్తూ ఉంది నిరుద్యోగ యువత పైన, అదేవిధంగా ఉద్యోగాలు పొందిన యువత పైన కూడా. ఇంకా ఎత్తిన గొడ్డలి దించుకోకుండా రోజుకొక పదును పెడుతూ ఏదో విధంగా ఆ యువతను చంపాలా, యువత ఆకాంక్షలపైన గొడ్డలు వేటు వేయాలని చేస్తున్న కుట్రలు సఫలం కావడం లేదు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యుడు మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, క్రీడాకారులు కాని వారికి ఉద్యోగాలు ఇచ్చారు, దీనిపైన సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడం జరిగింది. ఆ ప్రయోజనాల వ్యాజ్యం నిన్న విచారణకు వచ్చినప్పుడు సంబంధిత న్యాయమూర్తులు వాటిని అందరినీ కూడా సమగ్రంగా పరిశీలించి వెనక్కి కొట్టడం జరిగింది. దీంట్లో ఏమీ లేదు, ఇది ఏదో కావాలనే మా సమయాన్ని వృధా చేసేదానికి ఈ పిటిషన్ వేసినట్లుంది, ఇది సరికాదని చెప్పి అని వ్యాఖ్యానిస్తే ఈ పిటిషన్ మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన లాయర్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైనా మనం కోర్టుకు పోయేటప్పుడు, ఏదైనా మనలో న్యాయం ఉండాలనేటప్పుడు, మనం ఆ కేసు గెలిచాలనేటప్పుడు మన దగ్గర ఉన్న సమస్త సమాచారాన్ని 1% కూడా మిగల్చుకోకుండా, మొత్తం సమాచారాన్ని ఒకరోజు ఆలస్యమైనా కూడా వాటన్నిటిని కూడా సమగ్రంగా సేకరించి కోర్టులో మనము దావా వేస్తాం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర ఏ ఆధారాలు లేవు కాబట్టి, మెగా డిఎస్సిలో ఏ చిన్న తప్పు కూడా లేదు కాబట్టి, వారికి ఏమీ దొరకలేదు కాబట్టి ఊరికి వేగ్గా ఏదో 4 పేపర్లు పెట్టేసి 16,000 మంది పేర్లు పెట్టేసి, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళందరిపైన సిబిఐ విచారణ జరపండి అని చెప్పి పిటిషన్ వేసి మొటిక్కాయలు కొట్టించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా. అంటే వీరు చేస్తున్న కుట్రలు ఏ విధంగా ఉన్నాయి. దాదాపు 7 ఏడాది అవుతుంటే వారు ఉద్యోగాలు నియామకాలు పొంది ఈరోజు కూడా వారిని వేధించాలా, హింసించాలా, మానసికంగా ఇబ్బంది పెట్టాలనే కుట్రలను ఏ విధంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువత కూడా గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మెగా డిఎస్సి అనేది లోకేష్ గారి ముద్ర అయితే, మెగా డ్రామా అనేది తాడేపల్లి ప్యాలెస్ మార్గ్గా మారిపోయింది. లోకేష్ గారు జాబులు ఇస్తామంటే ఏదో విధంగా అడ్డంకులు సృష్టించాలనే ప్రయత్నాలు మీరు చేయడం జరుగుతూ ఉంది. డిఎస్సిలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేస్తే సోషల్ మీడియా ద్వారా అనేక రకాలైన అవాకులు చవాకులు పేలుతూ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ యువతను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మీ ఎప్పటికి కూడా సఫలం కావని చెప్పి మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకని మీరు కోర్టుకు పోయారు? మీ దగ్గర మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అనేక రకాలుగా పత్రికా సమావేశాలు పెట్టి కొంతమంది నిరుద్యోగ ఉపాధ్యాయులను ఆ రోజు దాంట్లో సఫలంగాని ఉపాధ్యాయులు పక్కన కూర్చోబెట్టుకొని వీది న్యాయమైన సమస్య, వీరికి అన్యాయం చేశారు,
వీరికి ఉద్యోగాలు రాలేదు, రాని కూడా చేశారని చెప్పి మాట్లాడిన మీరు ఎందుకు గాను కోర్టుకు ఆధారాలు సమర్పించలేకపోయారని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. సిబిఐ విచారణ జరగాల, ప్రయోజనాల వాద్యాన్ని అనుమతించండి అని చెప్పి పిటిషన్ వేసిన మీరు నిజంగా దీంట్లో పారదర్శకంగా 100% నిజాయితీగా ఎవరైతే అర్హత ప్రతిభ గల వారిని ఎంపిక చేశాం కాబట్టి మీకు ఒక్క సింగల్ ఆధారం కూడా 0.000 ఆధారం కూడా మీకు దొరకలేదు కాబట్టి మీరు పిటిషన్ ఈరోజు వెనక్కి తీసుకోవాల్సిన దుర్గతి వచ్చిందనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తాన్నా. ఆధారాలుంటే తెమ్మని మేమే చెప్పి కోర్టు వరకు అవసరంలే. ఈ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాకు చూపించండి, నిజంగా మేము తప్పు చేసింటే సరిదిద్దుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర అధికార యంత్రాంగం చెప్పింది. ఏదైనా ఆధారాలు ఉంటే చూపించండి, చర్చిద్దాం రండని స్వయంగా లోకేష్ గారు చెప్పినా మీరు స్పందించలే. మేము తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకుని వద్ద అయినా సరే అక్రమాలు జరిగినట్టు అవినీతి జరిగినట్టు ఆధారాలు ఉంటే తీసుకొని రండి, బహిరంగంగా చర్చిద్దాం మీడియా ముందని చెప్తే ఆ రోజు కూడా మీరు పారిపోయారు, దగ్గరకు కూడా రాలే. మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో వేలాది ఉద్యోగాల భర్తీ కోసం ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. అన్ని నోటిఫికేషన్లు వరుస క్రమంలో వస్తూ ఉన్నాయి. లక్షలాది మంది యువత ఈరోజు ఆ ఉద్యోగాలు సాధించాలని పొందాలని కఠోరమైన శ్రమ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, రాత్రింబోలు నిద్రాహారాలు మాని ఏదో విధంగా న్యాయపరమైన అంటే దీనిలో డిఎస్సిలో ఏదో ఒక ఆర్డర్ వస్తే మిగతాయి కూడా మొత్తం జాబ్ క్యాలెండర్ని అంతటి కూడా ఆపివేయాలనే కుట్రలను కోర్టు కూడా మీకు సహకరించలే, ప్రజలు సహకరించలే, ప్రకృతి సహకరించలే. ఆఖరుకు మీరు చేసే కుట్రలకు దేవుడు కూడా గమనించి ఎక్కడికక్కడ మీకు అడ్డుకట్ట వేయడం జరుగుతూ ఉంది. ఏమొస్తుంది మీకు? 16,000 మంది ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళు ఆనందంగా ఉంటే వారి కళ్ళల్లో నిప్పులు పోయడానికి, వారి కళ్ళల్లో నీళ్లు తెప్పించేదానికి ఎందుకు ఇంత వృధా ప్రయాస చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం నింపడం కోసం లక్షలాది మంది యువత కళ్ళల్లో కారం కొట్టే కార్యక్రమానికి మీరు చుడుతున్నారు. దీన్ని మీరు ప్రజలు కాదు, దేవుడు కాదు, ప్రకృతి కూడా ఎవరూ సహకరించని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా. అలాగే జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా నిరుద్యోగ యువతను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లపైన వర్టికల్ రిజర్వేషను, హార్టికల్చర్ రిజర్వ్ పైన ఏదో ఒక లీగల్ లిటిగేషన్లు పెట్టి వాటిని ఆపాలనే కుట్రలకు వైఎస్ఆర్సీపీ నాయకులు తెర వెనుక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు సవినయంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, వారి ట్రాప్లో పడవద్దు, మాయమాటలు నమ్మవద్దు. లోకేష్ గారి నాయకత్వంలో పారదర్శకంగా మొన్న ఏ విధంగా అయితే మెగా డిఎస్సి నిర్వహించారో అదేవిధంగా గ్రూప్ 1 నుంచి మిగతా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా పారదర్శకంగా 100% నిబద్ధతతో నిజాయితీగా జరుగుతాయి. కాబట్టి ఎవరు కూడా వారి మాటలకు కానీ వారి ప్రలోభాలకు కానీ లోను కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. యువత భవిష్యత్తు మా అజెండాగా ఎన్డీఏ కూటమి పనిచేయడం జరుగుతోంది. మీరు తప్పుడు ప్రచారాలే అజెండాగా ఈ రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాల్లో మీరు ఉన్నారు. ఈ రెండింటికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే కోర్టుకు పోయి ముటిక్కాయలు తిన్నారో, జాబ్ క్యాలెండర్ను మెగా డిఎస్సిని గందరగోళం చేయాలని చూసారో అన్నీ కూడా విఫలమయ్యాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తా అంటే దాని మీద కూడా మీరు అక్కసు వెళ్ళగొక్కుతూ ఉన్నారు. దాల్మియా సిమెంట్ వారు 2వ ప్లాంటు భూమి పూజ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉండే రైతాంగాన్ని రెచ్చగొట్టి ఆ ఫ్యాక్టరీ ముందుకు పోకోకుండా చేయాలనే కుట్రలు కూడా మీరు శ్రీకారం చుట్టారు. ప్రతి చోట మీరు చెయ్యరు, ఇంకొకరిని చేయనివ్వరు. ఇది ఏం పద్ధతితో కూడా మాకు అర్థం కావడం లేదు. 16,000 మంది యువతీ యువకులు ఎంతో కష్టపడి వారు ఉద్యోగాలు పొందితే వాటిని కూడా నాటకంగా చిత్రీకరించి వీళ్ళంతా అవినీతి అక్రమాలతో ఉద్యోగాలు సాధించారని చెప్పి మీరు చేస్తున్న ప్రచారాన్ని దేవుడు కూడా క్షమించడనే విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే
విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని రావడానికి, అదేవిధంగా ప్రతిభ గల విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించడానికి లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది. నిన్ననే 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రతి మండలానికి 6 మందిని ఎంపిక చేసి వారందరినీ కూడా అవార్డులతో ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు నగదు పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక అవినాభావ సంబంధం ఉండాలి, అన్నీ కూడా మాట్లాడుకోవాలి, తమ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, తమ పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే విషయం తల్లిదండ్రులకు తెలియాలి, తల్లిదండ్రుల సూచనలు సలహాలను కూడా ఉపాధ్యాయులు తెలుసుకోవాలి, పిల్లలు అందరూ కలిసి మెలిసి ఉండాలనే ఒక ఆకాంక్షతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను పెట్టడం జరిగింది. అది కూడా 24వ తేదీన ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒక ఉత్సవంలా జరగబోతూ ఉంది. ఇంత చేస్తూ ఉన్నా, అంతేకాకుండా రేపు తల్లికి వందనం సంబంధించిన ఏదైతే ఎంతమంది పిల్లలుంటే, అర్హులైన ఎంతమంది పిల్లలుంటే వారందరికీ కూడా రేపు తల్లికి వందనం నిధులను కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. దానిపైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు కుటుంబాన్ని ఒకరిస్తే మేము ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరూ కూడా ఇచ్చాము, మరి ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నాం. సాంకేతిక కారణంలో ఎవరో ఒకరో ఇద్దరో మిస్ అయితే దాన్ని యాగి చేసేసి ఎవరికి ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారు. మీ 2019-24 మధ్య కాలంలో ఇచ్చిన దానికంటే అదనంగానే మేము ఇస్తూ ఉన్నాం. ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక సంస్కృత శ్రీకారం చుట్టాం. ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో కానీ సన్న బియ్యం తీసుకొని వచ్చి ధనవంతులు ఏదైతే బియ్యం అన్నం తింటున్నారో వాటిని ఇవ్వడం జరుగుతూ ఉంది. కొత్తగా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి మెగా డిఎస్సి అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలనే మీ ఆశలు, ఆకాంక్షలు ఎప్పటికి కూడా నెరవేరమని చెప్పి స్పష్టంగా చెప్తానా. ఇప్పటికైనా కూడా చేసిన అల్లరి సాలుక ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండి విద్యా వ్యవస్థ బలోపేదానికి తగు సలహాలు సూచనలు ఇవ్వండి. స్వీకరించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో సంస్కరణలో భాగంగా చాలా కళాశాలల్లో పిల్లలు రాకున్నా కూడా అటెండెన్స్ వేసే సంస్కృతి గతంలో ఉండేది. అలాంటి సంస్కృతి ఉండకూడదని చెప్పి లోకేష్ గారు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఉన్నత విద్య కాలేజీలలో ప్రతి విద్యార్థి కూడా తన హాజరుకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ ఉందో పాఠశాలలో చేరే పిల్లలు కూడా ఎఫ్ఆర్ఎస్ పెట్టడం జరుగుతోంది. దానిపైన కూడా ఎఫ్ఆర్ఎస్ లేకుండా చేస్తామని చెప్పి జరుగుతున్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. దాన్ని కూడా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బీఈడీ కళాశాల యాజమాన్యాలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. గత కౌన్సిల్ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీఈడీ కళాశాలల్లో బోగస్ ఎన్రోల్మెంట్ విపరీతంగా ఉంది, దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ గారు ఆ రోజే స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. బీఈడీ కళాశాల కాదు, ప్రతి ఒక్క కళాశాలలో ఎఫ్ఆర్ఎస్ పెడుతున్నాం. అకౌంటబిలిటీ ముఖ్యం. ప్రభుత్వము ఇన్ని వేల కోట్ల రూపాయలు విద్యారంగం పైన ఖర్చు పెడతా ఉంటే పిల్లలు స్కూల్కి వస్తున్నారా రాలేదనే విషయం పాఠశాల యాజమాన్యానికి తెలియాలి. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలియజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఆయన గట్టిగా చెప్పి అన్ని కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ ఈసారి నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ అనేది అన్ని కళాశాలలో ఉంటుంది కాబట్టి యాజమాన్యాలు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాలను సూచనలను తప్పక పాటించాలని చెప్పి సవినంగా విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు.